మీద బండ్లు పార్కింగ్ చేయకుండ్రి ప్రజలారా అని ట్రాఫిక్ పోలీసులు జనాలకు శిల్కలకు చెప్పినట్టు చెప్తుంటారు. అయినా కూడా ఇనకపోతే చలాన్లేస్తారు. కొన్ని దిక్కుల్లా బండ్లు పోలీస్ టౌన్ కి ఎత్తుకపోతారు. ఇయో గిట్లనే గా తాడిపత్రి పట్టణంలా ట్రాఫిక్ పోలీసులు ఎంత చెప్పినా కూడా జనాలు ఇంటలేరట. అందుకే ఓసారు రంగంలోకి దిగిండు. మరి ఆయన ఎవ్వళ్ళు ట్రాఫిక్ తిప్పలు తగ్గిస్తానికి ఆయన ఏం చేసిండో మీరే చూడుండ్రి. ఓరిని ఎవరో అనుకున్నాం గాని తాడిపత్రి మున్సిపల్ మాజీ చైర్మన్ జేసీ సార్ కదా, అగో జనాలకు దండలేసి సీట్లు తినిపిస్తాండు. అంత మంచి పని వాళ్ళేం చేసిర్రు? సార్ ఇట్లా బజార్లకు వచ్చి దండలేమిటికి ఇస్తున్నానంటే అసలు ముచ్చట్లకు పోవాలే. ఈ నడుమ తాడిపత్రి పట్టణంలో మస్తు ట్రాఫిక్ పెరిగిందట. దుకాణాల ముంగట బండ్లు పెట్టుకుంటా వచ్చపోయేటోళ్లకు మస్తు తక్లీఫ్ పెడుతురాట ఆ దుకాణ పొల్లు. ఇక ఈ ముచ్చట అటు ఇటు పోయి జేసీ సార్ చెవిలో పడ్డది. ఇక ఆయన ఊకుంటాడా? యాందిరయ్యా రోడ్ ఏమన్నా మీ జాగిర్ అనుకుని బండ్లు పెట్టిచ్చిర్రా? మా నాయనే ఎంత మంచి పని చేసిరో కదా మా వాళ్ళు. ఇందా నోరు తీపి చేసుకోబెట, నేను మీ పనితనాన్ని మెచ్చుకుంటున్నా అని చెప్పి అందరికి దండలు వేసుకుంటా స్వీట్ తినిపించుండు. ఇదంతా ఎందుకు చేస్తున్నానో చెప్పురి అనుకుంటా అందరితో పలికిచ్చిండు. గిట్లా ఎందుకు చేస్తానా చెప్పయ్యా? మీ మేలు కోసం నా ఊరు నాకు కావాలా. అది నా ఊరు మంచిగా ఉండేటందుకు నేను పడుతున్న ఆరాటం ఇది. మరి మీ ఊరైతే మీకు బాధ్యత లేదా అని ఇట్లా పలికిచ్చి అడిగిండు. అంతేకాదు ఇప్పుడు పూలదండేసి స్వీట్ ముక్కతోనే సరిపెడుతున్నా. ఇంకోసారి ఇది రిపీట్ అయితే అట్లా కూడా నా స్టైల్లో నేను పోతా అని చెప్పిండు. ఇక్కడ బండి పెడితే ఏం చేయాలా? నీకు ఊరి బాధ్యత లేదా? మరి ఇక్కడ పెడితే ఏం చేయాలా? నువ్వు చెప్తావు కాదు, నువ్వు అన్ని చేసి ఇంకా ఈ లాటకి ఇట్లా వచ్చిన లేదా ఈసారి కాళ్ళు మొక్కుతా, లేదంటే నేను అంగడి మూస్తే నీకు బాధనా? ఇక ఇంకో షాప్ కాడికి పోయి మన తాడిపత్రి మీద నీకు బాధ్యత లేదా? జనాలు ట్రాఫిక్ తిప్పల పడుతుంటే అట్లనే చూసుకుంటా ఊకుంటావా అని ఆ తమ్ముని సుత ఓ మలక ఉతుకుడు. అయ్యా అప్ప అని శిల్క చెప్పినట్టు చెప్పినా సుత ఇంటలేరు. మీరు నున్న ఉండగానే సరిపోద్దా అని ఇట్లా కారెడ్డం ఆడిండు. మంచి టీ షర్ట్ వేసినావు, మంచి ప్యాంట్ వేసినావు, నువ్వేమో బాగా తయారైనావు. మా ఊరు అట్లా తయారు కాకూడదా? ఈడికే ఒడవలే ఇంకో ఎలక్ట్రికల్ షాప్ కాడు పోయి బండ్లీడ పార్కింగ్ చేపియమని ఒట్టేపించుకొని ఆడ సుత అదే కథ దండేసిండు, స్వీట్ తినబెట్టిండు. నా ఊరు బాగుండాలా, మీరు బాగుండాలా. నేను స్థలం చూపించమంటే నా తప్పు. వన్ వే చేస్తా. గిట్లా ఒక్కలి కాదు అన్ని షాపులు తిరుక్కుంటా పూలదండ లేసుడు, స్వీట్ తినబెట్టుడు. మొత్తానికి రేపటి సందిడ బండ్లు పార్కింగ్ అవపడితే కథ వేరే తీరుగుంటది. జనాలు తిప్పల పడుతున్నట్లు నా నజర్కు వస్తే మాత్రం మీ దుకాణాలు అన్ని పోతాయి. వన్ వే చేసి పడేస్తా, అప్పుడు చల్లబడతారు అని చెప్పుకొచ్చిండు సారు. ఏదేమైనా జేసీ ప్రభాకర్ రెడ్డి సార్ అంటేనే తాడిపత్రి పట్టణంలో ఓ ఇచ్చంత్రం. ఆయన ఏం చేసినా సుత ఓ వార్తనే అవుతుంది అని అనుకుంటారు ఈ ముచ్చట చూసిన పబ్లిక్.